హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వ్లాగ్ పెట్టానండి. నేను మా అన్నయ్య కలిసి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటో గెస్ట్ చేసి చెప్తారా? మీరు గెస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏలూరులో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటో మీకు చూపిస్తాను రండి. ఇంక ఇదంతా 1 టౌన్ అంటారండి ఏరియా మొత్తం. ఇంకా నేను అన్నయ్య ఫస్ట్ అయితే ఏటీఎంకి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఏటీఎంకి వెళ్ళిన తర్వాత చూసారా, ఇక్కడికి ఏటీఎం దగ్గర ఆగామండి. అన్నయ్య మనీ తీసుకోవడానికి వెళ్ళాడు లోపలికి. ఇది ఆంధ్ర బ్యాంక్ అండి. ఇవి 3 బ్యాంక్స్ కలిపి ఒకటే బ్యాంక్ చేశారు. చూసారా, యూనియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ ఆంధ్ర బ్యాంక్ 2 బ్యాంక్స్ కలిపి ఒకటే చేశారండి. ఇదివరకు సపరేట్ బ్యాంక్స్ ఉండేవి. ఇప్పుడు 2 కలిపి ఒకటే బ్యాంక్. యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికే రావాలి, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు కూడా ఇక్కడికే రావాలి. ఇంకా అన్ని ఏటీఎం దగ్గర నుంచి మనీ తీసుకుని వచ్చాక ఇంకా బండి స్టార్ట్ చేస్తున్నాడండి. ఇంకా ఎటు వెళ్దాము ఏం తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాము అంటే, ఇదంతా 1 టౌన్ అండి. చూసారా, ఇదంతా ఏలూరు, మాది ఏలూరు అండి. ఏలూరు రోడ్స్ ఇంక ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఇంక ఇదంతా 1 టౌన్. ఇంకా బ్రిడ్జ్ అండి, ఇదంతా 1 వే అన్నమాట. ఈ వంతెనలన్నీ ఇదివరకు కర్రల వంతెన అనేవాళ్ళండి. ఇవన్నీ ఇంక ఇప్పుడు ఇదివరకు రోజులైతే కర్రలు కట్టుకుని ఆ వంతెన ఉండేదంట. ఇప్పుడు మనకి ఎక్కడికక్కడ బ్రిడ్జెస్ అవి ఏర్పడిపోయినాయి కాబట్టి పేరైతే అట్లా స్థిరపడిపోతాయి, ఎప్పటి నుంచో వచ్చిన పేర్లన్నీ. ఇంకా ఇదంతా షాప్స్ అండి, పక్కన అంతా షోరూమ్స్ ఇవన్నీ ఉంటాయి. చూసారా, పెప్స్, ఇంకా సోనో విజన్, ఇవన్నీ చూసా, ఇవన్నీ షోరూమ్స్ అండి. మా ఏలూరు టౌన్ ఇలా ఉంది. చూసారా, నీట్గా ఉందా? ఎలా ఉంది చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. ఇంకా అన్నీ నేను మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. పక్కన పెట్రోల్ బంక్ ఉంది, రిలయన్స్. ఇంకా ఏం తీసుకోవడానికి వెళ్తున్నామో మీరు గెస్ట్ చేశారా? గెస్ట్ చేయలేరు, ఎందుకంటే ఎవరు అనుకోరు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని చెప్పేసి. ఇంకా పక్కన ఫ్రూట్స్ అవి చూసారు కదండి, పపాయ. ఇంకా న్యాచురల్గా వాళ్ళ ఇంట్లో పండిన అన్నీ కూడా ఫ్రూట్స్ అని తీసుకొచ్చి అక్కడ సేల్ చేసుకుంటారు ఆ బ్రిడ్జ్ మీద కూర్చొని. నెక్స్ట్ ఇంకా ఇట్లా వెళ్తున్నామండి. ఇటువైపు వెళ్తే మా ఏలూరులో సినిమా హాల్ చూపిస్తానండి. పక్కన చూసారా, రైట్ సైడ్ కనిపిస్తుందా? రైట్ సైడ్ కనిపిస్తుందంటే ఇదండి సినిమా హాల్. ఈ సినిమా హాల్ పేరు అంబికా ఏసీ అండి. చూసారా, ఇదంతా మా ఏలూరులో సినిమా హాల్ అండి. ఏలూరులో సినిమా హాల్లో ఇదొక సినిమా హాల్, ఒక్కటే లేదు సినిమా హాల్, ఇదొక సినిమా హాల్. ఇంక ఇలా వచ్చిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తామండి. చూసారా, ఇక్కడ అందరూ మాస్కులు వేసుకుని ఇదంతా ఇక్కడ ఆగాము. చూసారా, ఎందుకు వచ్చాము మీకు అర్థమైందా? మటన్ తీసుకోవడానికి వచ్చామండి. మటన్ కైమా తీసుకుందామని చెప్పి వచ్చేసాము. ఈరోజు వెరైటీ ఏంటంటే ఏం తిందాము, ఏం కర్రీస్ అంటే, కూరగాయల రేట్ ఎక్కువ ఉంది కదండి. ఆ కూరగాయలు కొనుక్కునే కంటే ఈ చికెను, మటన్, ఫిష్ ఇవే తింటేనే మంచిది అని చెప్పేసి ఇంకా మేము ఇంకా డే బై డే ఇంకా ఏదో ఒక నాన్ వెజ్ తింటానే ఉన్నాము. ఇంక ఈరోజు మటన్ కైమా తీసుకుందామని వచ్చామండి. చూసారా, మటన్ షాప్ అతను కైమాని ఎలా కొడుతున్నారు, ఇలా కొడతారండి బాగా ఫోర్స్ ఉపయోగించి చిన్న చిన్న పీసెస్ లాగా. ఆ అబ్బాయి వీడియో తీస్తున్నారా అని చెప్పి సిగ్గుపడిపోతున్నాడు. ఇంకా తీసుకున్నామండి. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళడానికి ఇంక రెడీ అయిపోయామండి. ఇంకా తీసుకుని ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇందాక ఒక వే వస్తే ఇది ఇంకో వే అండి. చాలా రూట్స్ ఉంటాయి, ఎటైనా మనం వెళ్ళొచ్చు. చూసారా, ఇంక ఇప్పుడు ఒక బ్రిడ్జ్ వస్తుంది. మా ఊళ్ళో ఏలూరులో ఎక్కువ ఫేమస్ జూట్ మిల్ అంటారండి. జూట్ మిల్ ఫేమస్. ఇంకా అది కూడా చూపిస్తానండి. అంటే లోపలికి వెళ్తాం కాదు, రోడ్ సైడ్ నుంచి మనకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇంక ఇదంతా 1 టౌన్. ఇంక ఎంత ఓల్డ్ బస్ స్టాండ్ అని అంటారండి. ఇంకా ఓల్డ్ బస్ స్టాండ్ అని పిలుస్తాం మేమైతే, పాత బస్ స్టాండ్ అని. ఇంక ఇట్లా వచ్చి బ్రిడ్జ్ మీదకి వెళ్తామండి. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తే మనకి జూట్ మిల్ కనిపిస్తుంది. ఫ్లైఓవర్ అంటారండి ఇది. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తే చూసారా, వ్యూ ఎలా ఉందో, బాగుంది కదండి, గ్రీనరీగా చాలా బాగుంటుంది. చూసారా, ఈ రైట్ సైడ్ ఇదంతా కూడా జూట్ మిల్ అండి. ఈ వాల్స్కి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, డిజైన్స్, పెయింటింగ్స్ ఎలా ఉంటుందో చాలా
అంటే పల్లెటూరు వాతావరణం టైప్లో పిక్చర్స్ అవి చూసారా, ముగ్గులు ఎలా వేసారో. ఇదండి రైట్ సైడ్, ఇదంతా జూట్ మిల్ అండి ఇది. నెక్స్ట్ రైల్వే ట్రాక్స్ కూడా వస్తాయి. బ్రిడ్జ్ కింద నుంచి రైల్వే ట్రాక్స్ ఉంటాయండి. చూసారా ఈ వాల్ మీద ఈ ముగ్గులు ఇవన్నీ బాగుంటుందండి. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఏరియా వచ్చేసి ఫైర్ స్టేషన్ అండి. ఫైర్ స్టేషన్ మీదుగా వెళ్తే అశోక్ నగర్ వస్తుందండి. అశోక్ నగర్ తర్వాత మా ఏరియా వస్తుంది. చూసారా ఈ ఫైర్ స్టేషన్ అండి ఇది. ఈ ఫైర్ స్టేషన్లోనే పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఇంకా ఇది మెయిన్ సెంటర్ అండి ఏలూరులో. ఫైర్ స్టేషన్ అనగానే ఎవరికైనా తెలిసిపోద్ది. ఫైర్ స్టేషన్ నుంచి యూటర్న్ తీసుకున్నామండి. యూటర్న్ తీసుకుని చూసాం స్వీట్ మ్యాజిక్, ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. ఇలా వచ్చిన తర్వాత రైతు బజార్ దగ్గర ఆగామండి. ఇంక ఇక్కడ జాంకాయలు తీసుకుందామని చెప్పేసి ఆగాము. ఇక్కడ చెట్టు చూసారా, ఈ రైతు బజార్ ఇది. ఈ చెట్టు కిందే రేకులాగా వేసుకుని ఉంటారు, షాప్సే పెట్టుకుంటారండి. ఇక్కడ అన్నీ బేరం ఆడుతున్నారు జాంకాయల దగ్గర. 20 రూపీస్కి 5 అంటండి. అన్నయ్య 6 అడిగారు. 6 రావయ్యా 5 అన్నారు. ఇంక మనం ఏం చేస్తామండి, తప్పదు ఇంక తీసుకోవాలి. ఈ కరోనా టైంలో సి విటమిన్ ఎక్కువ తినాలి కాబట్టి మనం ఎంత కాస్ట్ అయినా కొనుక్కొని తినాల్సిందే మన హెల్త్ గురించి. ఇంకా ఇది మా ఇంటి దగ్గర ఏరియా అండి ఇది. చూసారా ఏరియా ఎలా ఉందో, బాగుంటుందంటే నీట్గా డీసెంట్గా ఉంటుంది. మనకి ఎట్లాంటి డిస్టర్బెన్సెస్, ఏ వెహికల్స్ ఏం మనకి డిస్టర్బెన్స్కి ఉండవు. చూసారా ఇంకా ఇలా టర్న్ అవుతే ఇంకా మా హౌస్ వచ్చేసిందండి. చూసారా ఆ ట్రీ ఉన్నది మా హౌస్. ఎలా ఉందండి మా హౌస్ టూర్ కూడా చేస్తాను నేను. ఇంకా అయిపోయిందండి, ఇంతతో లాగా కంప్లీట్ చేసేస్తాను. ఇంక ఇంట్లోకి వెళ్ళిపోతాను నేను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.